హలో సుందరేశ్వర్ గారు, ఫోన్ అనుకున్నా. వణక్కం వణక్కం సుందరేశ్వర్ గారు, ఎప్పుడు ఎదికంగా కదా? ఏం లేదు, మేము మా తెలంగాణ ఆంధ్ర రుచులు ఉంది కదా, 5th బ్రాంచ్ ఓపెనింగ్ అండి చెన్నైలో. ఇక తలపతిని పిలిచాం ఓపెనింగ్కి, కానీ సీఎం కదా కొంచెం కాల్ సెట్టట్లేదు. పర్లేదండి, విజయ్ అయినా ఓకే, మనకు సేతుపతి, సూర్య అయినా ఓకే, రజనీకాంత్ అయినా పర్లేదు. ఫుడ్ ట్రక్ గురించి వెళ్ళాలి పదా. అరే ఫుడ్ ట్రక్ కాదు, అరే రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నామండి ఇప్పుడు, 5th బ్రాంచ్ ఫుడ్ ట్రక్ అయిపోయింది. ఫుడ్ ట్రక్ గురించి వెళ్ళాలి పదా. లేకు నేహా. సుందరేశ్వర్ గారు, మీ వాయిస్ ఏంటి అమ్మాయి వాయిస్ లో వస్తుంది? ఏంటి ఇంకా కలర్ కంటున్నావా? లే ఎందుకు అంత కలనా? సక్సేనా మిట్ట మధ్యాహ్నం 11 అవుతుంది. ఇప్పుడు ఎవరైనా లేస్తారా? అందులో ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుని మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి 6 months అవుతుంది. ఇంకా ట్రక్ కూడా సెట్ అవ్వలేదు. అరే నీ అవ్వ, ఆదివారం రోజు ఎవరైనా పొద్దుగా లేపాలంటే ఓ చికెన్ స్మెల్ తోనో మటన్ స్మెల్ తోనో కీమాతోనో లేపుతారు. ఇట్లా వాటర్ పోసి లేపుతారా? ఇంత మంచి కలను, ఇన్ని పైసలు ఉండను. నేహా లేచిపోయావా? ఎవరితో లేచిపోతా ఆర్యా, మమ్మీ అంటే సంపిస్తుంది. ఈ ఆంధ్ర భాషతో నాకు తలకాయ. ఏంది ఇంతకీ, ఏంది మీటింగ్? మిషన్ తెలంగాణ ఆంధ్ర ఫుడ్ ట్రక్. ట్యాగ్లైన్ డిసైడ్ అయిపోయాము. బ్యాంక్ వెళ్ళాలి. ఇంకా ఇంతేనా ఏమన్నా రాయాలా? షెఫ్, అదొకటి మర్చిపోయాను, షెఫ్ యాడ్ చేసేసి అయిపోతుంది. షెఫ్ ఎందుకు? నేనున్నా కదా. ఏంది నువ్వా? అసలు ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? మా బెజవాడలో పునుగుల నుంచి కోడికూర చిట్టుగారి వరకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చు. అండ్ సంక్రాంతికి అయితే గారెలు బూరెలు వీటన్నిటితో తట్టలు నిండేవి. నేనుండగా షెఫ్ ఎందుకు? ఆర్యా, గిది నడవదు ప్లీజ్. నువ్వు రెండింటిలో ఏదో ఒక్కటే చెయ్యి. ఆంటర్ప్రెనరా షెఫా? ఆపు, ఏం మాట్లాడుతున్నావు? ఊకో ఆర్యా, చూసినావు ఎట్లా వేసినావు ఇదంతా. ఊకుంటావా ఇంకా? ఊకో ఊకో. ఒక్క నిమిషం. అంటే ఉక్క నవ్వని ఫ్యాన్. ఆర్యా, గది ఉక్క కాదు, ఊకో. ఊకో అంటే షటప్. డిడ్ సో మచ్, స్టాప్ నౌ. అందుకనే నేహా నేను తెలుగు నేర్చుకోమంటాను. చూడెంత అయిందో. సరే, ఐ చూస్ టు బి అన్ ఆంటర్ప్రెన్యూర్. ఇదిగో అమ్మమ్మ బుక్ ఉంది కదా, దీంట్లో రెసిపీస్ ఫాలో అయ్యామనుకో హైదరాబాద్లో మనకి పోటీనే ఉండరు. ఇంకా నేను కూడా మా నాన్నని అడిగి తెలంగాణ రెసిపీస్ కాపీ చేసేస్తాను. సరే పద వెళ్దాం. ఏడికి? ఫుడ్ ట్రక్ ఫైనల్ చేయాలి కదా, పద. ఇట్లానేనా? $50 ఎక్స్ట్రా ఉంటుంది మేడం. జర దూరం వచ్చినాం కదా. దూరం ఏడొచ్చినాం, గీడ పక్కనే కదా. 50 ఎందుకు? ఏడా మనది? నిజామాబాద్. మాది పక్కనే భువనగిరి. 20 తీసుకోండి. గది పక్కన కాదు కదా. యాదిరి గుర్తుందా? పక్కన భువనగిరి. మా నాన్ననే ఉంటుంది. వస్తలే మళ్ళా. మరి గాడి పెట్టుకొని వస్తారా? ఎందుకు పెట్టుకొని? ఫస్ట్ ఇదే రండి. రైట్ అన్న. ఏంటితో అంత రూడ్గా మాట్లాడుతున్నాడు? అయినా నువ్వేంటి, మీ ఊరేంటి, మా ఊరేంటి, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు పడితే వాళ్ళకి అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? గది రూడ్ కాదు, స్మాల్ టాక్ అంటారు దాన్ని. ప్రతిదానికి అవునండి, లేదండి, అవునా అండి అనరు. హైదరాబాద్ ఇట్లానే ఉంటుంది స్మాల్ టాక్. ఏంటో మీ తెలంగాణలో మాట్లాడినా తిట్టినట్టు. బ్యాంక్
ఫుడ్ ట్రక్ చూసారు కదా, ఫిక్స్ చేద్దాం అయితే. యాక్చువల్లీ అది లోన్ గురించే కదా, ఏం పర్లేదు అయిపోతుంది. సీనియర్ మేనేజర్ కూడా ఇక్కడే ఉన్నారు. 2 days లో ఫినిష్ చేయించేద్దాం. విజయవాడ అని చెప్పారు కదా, 20% మొత్తం సెట్ చేశాను. ఏంటి నన్ను బెజవాడ? అయ్యో ఎక్కడండి బెజవాడలో? మేము పడమట, మీరు ఓ పటమట, నాది పక్కనే ఆర్టీసీ కాలనీ. ఆర్టీసీ ఆ పక్కనే అమ్మా. 20%ఏనా? మాకు ఓకే. రే ఈ మేడం కూడా ఇవ్వు. డౌన్ పేమెంట్ ఎంత? ఫుడ్ ట్రక్ కాస్ట్ 8 lakhs అమ్మా, అంటే 1,60,000 అయిపోద్ది. అంటే 100% లోన్ శాంక్షన్ అవుతుంది కదండి? 100% కష్టం అమ్మా. మనం తర్వాత కలుద్దాం అమ్మా. నేహా, ఎందుకలా ఇండియన్ డాడ్ లాగా అంత ముందుకెళ్ళిపోతున్నావు? షావుకార్ని, నేను దొరసాన్ని, నా కాడ పైసలున్నాయి అన్నో ఇదేనా? నేహా, అరే డబ్బులున్నాయి పైసలున్నాయి అన్నో. గాడ బ్యాంక్ లో మొత్తం మేనేజర్ ముందు నా ఇజ్జత్ పోయింది. హలో, ఇప్పుడు వరకు ప్లాన్ చేసిందంతా నేను. ఓ నోరుంది కదా మీద మీద పడిపోతున్నావు. ఈ లోన్ ప్లాన్ చేసింది కూడా నేనే. నీకు నిజంగా అంత కోపం వస్తే నువ్వే సెట్ చేయ ఫుడ్ ట్రక్ ని. ఏ ఛాలెంజ్ కరే అప్పుడు నా లోకల్ చేసేసా. ఏంటిది? ఫుడ్ ట్రక్ అది తెలుస్తుంది, బట్ ఎవరిది అండ్ అసలు హౌ అండ్ మిగతా సగం ఏది? గాడుంది. ఐదు వేలు ఇనుప సామాన్లకు అంతా 5,000 వస్తాయి. అన్నా ఏందన్నా మీరు అట్లా అంటున్నారు? అట్లా అనొద్దన్నా ప్లీజ్ అన్నా. అవునన్నా ప్లీజ్ అన్నా. మా దోస్త్ వైభవ్ చెప్పిండు మీరు మస్తు తోపు మెకానిక్ అని చెప్పి, మీరు ఇట్లా అంటే ఎట్లా అన్నా? నిజంగా చెప్పాడు అన్నా. మేము కష్టపడి మా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నామన్నా. ఆ డ్రీమ్ అంతా నిలబడైపోతుంది అన్నా. ప్లీజ్ అన్నా మీరు మాత్రం అట్లా చేయకండి. ఏదో ఒకటి చేయండి అన్న ప్లీజ్, ఏదో ఒకటి చేయండి. ఓ రక్షణ ఎక్కువ తను ఆపుతావు. సరే వెళ్ళిన పెద్ద మనిషితో మాట్లాడండి. ఎనభై 85 70. 5,000 కంటే ఎక్కువ ఇవ్వద్దు, జాగ్రత్త. 5,000 కంటే ఎక్స్ట్రా అడిగితే మన ఇంట్లో ఇనుప సామాన్లు అమ్మైనా 6,000 కొనిద్దాం రవి. సరే సరే. 85. అంకుల్ అది ఇంకా ఫుడ్ ట్రక్ మీదేనా? నాదే. 21. అది అమ్ముతారా? ఎంత? 5. 500. ఓకే. అరే రమేష్, సురేష్ వచ్చేయండి రా, పార్టీ చేస్తున్నాం. ఇంకో 2 days లో మన ఫుడ్ ట్రక్. 2 days ఈ మ్యూజియం పీస్ ని రిపేర్ చేయాలంటే మినిమం వారం పట్టుద్ది. అన్నా కొంచెం చూడండి అన్నా ప్లీజ్ అన్నా. అన్న అట్లా కనుక కావాలంటే మేము హెల్ప్ చేస్తాం. అస్సలు నమ్మలేకపోతున్నాను.
ఫుడ్ ట్రక్ కల నిజమైందంటే నేనైతే నమ్ముతారా భయ్, జిందగీలో ఇంపాసిబుల్ ఏమి ఉండదు. అవును, ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, నీకు ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ ఐడియా ఏడకేళ్ళు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? నా కాళ్ళ పైన నేను నిలబడాలి. ఈ పెళ్ళనే తలనొప్పి నుంచి పారిపోవాలని 3 years నుంచి మనీ సేవ్ చేస్తున్నాను. మా నాన్నగారిని అడిగి 1 సంవత్సరం టైం తీసుకున్నాను గ్రాడ్యుయేషన్ తర్వాత. మా ఫ్యామిలీలో ఇలా బయటకు వచ్చి పనిచేసే అమ్మాయిల్లో నేను ఫస్ట్. పెద్ద గొడవే అయింది, బట్ వర్త్ ఇట్. ఆర్య, నువ్వు మస్తు రెబల్ రా భయ్. మరి నీకెప్పుడు అనిపించింది ఇలా చేద్దామని? నాకా అసలు పెద్ద స్టోరీ, ఇట్లా మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓ రోజు మా ఫ్రెండ్ గారు కాల్ చేశారు, ఆడికి పోదాం ఈడికి పోదాం అని పెట్టేసాడు. అరే ఏడికి పోదాం అని చెప్పి మేము టెన్షన్లో పోదామని చెప్పి ఏ బండి లేదు. సరే అని ఇంకో దోస్తు కానీ మర్సిడీస్ తీసుకున్నాం. ఇట్లా మొత్తం వెళ్తుంటే సడన్గా లెఫ్ట్లో పానీపూరి బండి కనిపించింది. అరే ఇట్లా పోతున్నాం, తినేసి పోదాం అని చెప్పి తింటుంటే ఇట్లా ఫుడ్ తర్వాత గంతే. అప్పుడే చూసా మస్తుందని చెప్పి పెట్టేద్దాం అనుకున్నా. మరి నీ ఫ్రెండ్ ఎందుకు కాల్ చేశాడు? పానీపూరి తినడానికి కాల్ చేసిన ఆర్య. నేను స్టోరీ చెప్తే అది అర్థం అవ్వలేదు నీకు. నీ లెక్క మన ఎమోషనల్ స్టోరీ కూడా అనుకున్నా, వైఫ్స్ కోసం చేస్తాం ఏమన్నా ఉంటే. అరే నవ్వకురా భయ్. పిన్ని, నాని, మీరిద్దరు గట్టిగా అట్లా జబర్దస్త్ టేస్ట్ ఉండే తెలంగాణ రెసిపీస్ మాకు చెప్పాలి ఇప్పుడు, సరేనా? బగారా అన్నం మటన్ పులుసు పెడతారా? ఆహా, పచ్చి పులుసు అన్నం నాటుకోడి? అబ్బా పిన్ని, తిండిపోతూ నోట్స్ రాసుకోమంటే సంగగా అరుస్తున్నావు. నువ్వు ఊరుకో ఆర్య, నీకు తెలియదు. పిన్ని, నేను ఎంత మిస్ అవుతుందో తెలుసా మన తిండిని, మన ఊరిని. ఊచుకుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడో తాత దినాలకు తిన్న వస్తు దినాలు కూడా చేస్తలేరు. పిన్ని, నాని, ఇగో ఈమెనే నా బిజినెస్ పార్ట్నర్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తున్నాం కదా, ఆర్య. మస్తు తెలియగల కోడి. నమస్కారం నానమ్మ గారు, ఆరోగ్యం ఎలా ఉందండి? ఆరోగ్యమా? మా నాని పొద్దున్నేసి 4 పెగ్గులు వేసినా స్టేబుల్ ఉంటుంది. ఏం నాని? జోక్లు వేస్తుంది నేహ. పెగ్లంట జోక్. చోకా బొక్క. నాని, నువ్వు పోయినాక నీ ఆస్తి అంతా ఎవరికి ఇస్తావే? నాకే కదా. అందుకనే జరంత ఆరోగ్యం కాపాడుకో, జల్దీ పోకు. సరే, ఉంటా. బాయ్. నమస్తే. బాయ్. నేహా, నాన్నగారితో మాట్లాడే మాటలేనా అవన్నీ? చావంటావు, దినమంటావు, తిన్నంటావు, మందంటావు, ఆఖరికి అప్పుడు చావు గురించి మాట్లాడతావు ఏంటి? నేహా, నానమ్మ గారా? నాను ఆర్య, గది ప్రేమ, నీకు తెలియదు. అయినా గట్ల అంటేనే మా నాని జరంతా నవ్వి ఇంకా మొండే అతుకుతుంది. ప్రేమ తిట్టుకుంటూ ఖర్చుకుంటూ మంతు గురించి ఏంటో ఇలాంటి జోక్లు మా ఇంట్లో వేస్తారు. పెద్దవాళ్ళు తెలుగునే మాట్లాడేది. బుర్రుందా నీకు? అమ్మో, తెలంగాణ ప్రేమలన్నీ నావలవు. హాయ్ సార్, ఏంది? ఈ ఫుడ్ ట్రక్ వంట సామాన్ కొన్నారంట, డెలివరీకి వచ్చినాం. ఎడా మీ సార్ పిలు. हाँ నీకు ఓనర్కి పిలవండి. जेंट्स लोग नहीं है इधर. నేనే ఓనర్, मेरे को देना पड़ता. सर नहीं है बोले तो మేడం ఉన్నారా? చిన్న లేదు పెద్ద లేదు పెడతాడు. సార్ నయ్యే, అంకుల్ లేదా? అరే మేము బిజినెస్ ఓనర్ లెక్క కల్పిస్తలేమా? ఆంటర్‌ప్రెన్యూర్స్ లెక్కలేం. మేమేదో బిజినెస్లో పెట్టానట్టు. నెక్స్ట్ టైం బొక్కలు ఎరగొట్టే ఒక బౌన్సర్ని పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరిని ఇట్లా గది నేనేదో ఫ్లోలన్నా కుట్టడం అంటే నాది గొడవ పడే మనస్తత్వం కాదు. ఆర్య, ఏం మాట్లాడుతున్నావు? ఆర్య నేహా దోస్త్, ఆర్య దోస్త్, మనిద్దరం కూడా దోస్తే. గొడవలు అవన్నీ ఊకేనా అన్నా నేను నా పిల్లలు ఎవడో కన్నా.
సైన్స్ వేస్తుండు. ఆర్య ఏమని నచ్చినవరా భయ్? పిచ్చా నీకు నేహా ఏమన్నా? అతను మన షెఫ్ మైకల్. ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ అస్ అని సైన్ లాంగ్వేజ్లో చెప్పాడు. అది గ్యాంగ్ సైన్స్ కాదు. హీ కాన్ టాక్, కానీ ఫుడ్ మాత్రం చాలా బాగా చేస్తాడు. ఏ ఆపు, అతనికి వినపడదని చెప్పలేదు, మాట్లాడలేడని చెప్పాను. వంటలన్నానా? రిలాక్స్ అన్నా, కండలేంది నిజంగానే ముద్ద బౌన్సర్ రౌడీ అనుకున్నా. ఇప్పుడు చెప్తా ఉన్నది, కానీ దానికన్నా ముందు గిన్నెలు వచ్చినాయి, జరా కిచెన్ పని స్టార్ట్ చేయాలి. చెప్ప ఆగు, నువ్వు ఎవరతను? ఇందాక దెబ్బలాడుతున్నావు. సలీం అంటాడు. అయినా ఎందుకు అలా చూస్తున్నావు వాడిని? బక్రేస్తావా ఏమన్నా? మిల్లువు ఒక్కిరి గోట్ బోట్ మటన్ గా అన్నా. అన్నా నీకు బోటి కూర చేయడం వచ్చా? ఆర్య మటన్ స్టార్ట్ చేద్దామంటే నల్లి కూర్చున్న పర్లే. బోట్ అంటే ఇట్లా మ్యా ఉంటుంది, మ్యా. అన్ని మైకిల్ నువ్వు సర్దేసుకో. నువ్వే కదా మటన్ కావాలన్నావు. బక్రేస్తావా అంటే ఇలా ఏమైనా చేస్తావా అని. కోట్ కాదు. సరే సరే సరే. ఇక్కడ లిస్ట్ లో పెద్ద పెనామా అవుట్ ఆఫ్ స్టాక్ అని ఎందుకు చెప్తుంది? చూసుకోలేదా నువ్వు? చూడలే, ఆడొచ్చి కుకింగ్ సామాన్ ఇవ్వాలే అన్నాడు. సార్ లేరా అంటారే. అరే ఆనర్ బోనర్స్ మేమంటే ఓనర్ లేడా, డాడీ లేడా, అబ్బాయిలు లేరా, మేడమే పెట్టద్దు ఆ బిజినెస్. ఆయన ఇప్పుడు అనొచ్చిండు కదా, చివడేద్దాం. నేహా, మైకిల్ ఇస్ అ షెఫ్ అండ్ కుకింగ్ ఇస్ అన్ ఆర్ట్. దిప్పలాడటానికి రాలేదు. మైకిల్ కంటిన్యూ. నాడు సామాన్ చూద్దాం. నేహా, అకౌంట్ నుంచి 25,000 కనిపించట్లేదు, నువ్వేమైనా తీసావా? ఎందుకట్లా ప్రతిదానికి ఆగమవుతావు ఆర్య? అదొక ఇంపార్టెంట్ పని ఉంటే తీసినాక అంతే. ఆగమా? అవి నేను మన ట్రక్ ఇన్సూరెన్స్ కోసం అని పక్కన పెట్టిన డబ్బులు. అయినా దీనికంటే ఇంపార్టెంట్ పని ఏముంటుంది? అదే మన ఫండ్. ప్రతి దానికి ఒర్లుతావు. ఒర్రా వాట్? ఉర్రకంటే అరవకు అని చెప్పి. అయినా కానీ ఓపెనింగ్ డే ఫంక్షన్ కోసం నేను తీసుకున్నా. మస్తాన్ గారు ఏం చెప్పింది తెలుసా? మొత్తం ట్రక్ అంతా లైట్స్ ఇస్తా అన్నాడు, ఇట్లా జిగేల్ జిగేల్ ఉంటుంది అన్నాడు. ఎంత మంచిగా ఇస్తా అన్నాడు తెలుసా? నీకేమైనా పిచ్చానే? ఫంక్షన్ ఏంటి? అవి మన ట్రక్ ఇన్సూరెన్స్ డబ్బులు. నీకు అర్థమవుతుంది ఏమన్నా? మేము తెలంగాణ వాళ్ళం, పండగ వచ్చినా పబ్బ వచ్చినా ఫంక్షన్ చేస్తాం. అరే నేహా ఫుడ్ ట్రక్ ఓపెన్ చేస్తుందంటే దావత్ లేకుండానే చెప్తామా? అసలు ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎవరిస్తానన్నారు? ఇంత పెద్ద అమౌంట్ తీసే ముందు నా అకౌంట్ నుంచి అడగాలని తెలీదా? నీ అకౌంట్ నీ పైసలా? బావ్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదా? ఇంత ఫూలిష్గా ఎలా ఉంటావు నేహా? అంత పెద్ద అమౌంట్తో అన్ని ఆటలే నీతో. ఇప్పుడు ఏంది? నీ పైసలు నీకు ఇచ్చేయాలి అంతే కదా? ఇచ్చేస్తాం. మీ ఆంధ్రోళ్ళకే బిజినెస్ పెట్టుడొచ్చు, నీకే తెలివి ఉంది, మాకు లేదు, నాకు చేత కాదు. అదే కదా నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు. ఫుడ్ ట్రక్ మొత్తం జుగాడు చేసినప్పుడు తెలియదా ఇది నీకు? మా నాన్నమ్మ అందుకే ముందే అన్నది ఆంధ్రోళ్ళతో బిజినెస్ పెట్టుకోవద్దని చెప్పి. నేహా, ఇది ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కాదు, నీ కేర్లెస్నెస్ గురించి మాట్లాడుతున్నాము. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునేమో నాతో మాట్లాడాలా లేదా? ఇద్దరం పార్ట్నర్స్ కదా. హలో మస్తానన్న, అది నేను నేహా. వాడు దోస్తా చెప్పు. నిన్ను పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. వాడు నాకు 50,000 ఇవ్వాలి. మీది పెద్ద స్కామ్ మాఫియానా? ఏడుండోను? చూడు ఇప్పుడు ఏమైందో. అవును, నేనే ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నా, నేనే సాల్వ్ చేసుకుంటా. ఆ ఫుడ్ ట్రక్ జుగాడ్ చేసినట్టే ఏదో ఒకటి చేసి నీ పైసలు నీకు ఇచ్చేస్తాం. నేహా, నేహా, ఐమ్ సారీ. హలో కుంభకర్ణులారా, ఈరోజు నేను ఈ డేలో ఏం చేస్తానో చూపిస్తా మీకు. హే, ఐమ్ సారీ. నేహా, ఐమ్ సారీ.
నేహా ఐఎమ్ సారీ. అరే నేను ఇవన్నీ అంత పట్టించుకోనరా భయ్. అంటే అన్నప్పుడు బాధేసింది, నన్ను ఎవరు అన్నారు అట్లా ఇంట్లో. నువ్వు ఒక్కటేసారి అనేసరికి జర బాధపడ్డా. కానీ నా వల్లనే పోయినాయి కదా పైసలు. నాకు అప్పుడు అర్థం చేసుకోలేకపోయినా. దాంతోపాటు నువ్వు ఊకే వచ్చి సారీ అన్నిసార్లు చెప్తుంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలని కూడా తెలియాలి నాకు. నేహా, ఆర్య, వద టైం అరే ఈ పార్ట్ ఆఫ్ ద మెన్యూ స్పెసిఫిక్గా మా మమ్మీ రెసిపీస్. ఓ హాయ్, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? ఫుల్ గిరాకీ గీవెవరు? మీకు కూడా కోడికూర చిట్టిగారు కావాలనా? అరే మైకేల్, అసలు ఎవరు తెలుసా నీకు? ఎవరైతే ఏంది బాయ్, నాకు క్యాష్ ఫీలింగ్ లేని లెక్క. I am Food Inspector Regina and you might have to shut this place down. Why? You don't have the right licenses.